మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత ఏదైనా ఒక దేవాలయం చూస్తే మంచిదని చెప్తారు కదా. మేము ఆ విధంగా స్నానమాచరించి దగ్గరలో ఉన్న బడే హనుమాన్ టెంపుల్ చూడాలని వెళితే అక్కడ విపరీతమైన రష్గా ఉన్నారు. దాంతో మేము స్టే చేసిన హోటల్కి దగ్గరలోనే ఉన్న శక్తిపీఠము అలోపి మాత మందిరము, దీనినే ప్రయాగ మాధవేశ్వరి అని కూడా అంటారు. ఆ శక్తిపీఠము చూడాలని బయలుదేరాము. ఆ శక్తిపీఠం విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఇప్పుడే త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత ఏదైనా ఒక టెంపుల్ చూడాలి అనుకుని అలా వెళుతూ ఉన్నాము. దగ్గరలో ఉన్న బడే హనుమాన్ కుదరకపోవడంతో ఇక అలోపి మాత మందిరం చూద్దాము అని బయలుదేరాము. త్రివేణి సంగమం నుండి దాదాపు 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు ఒక రిక్షా బండి లాంటి బండి దొరికింది. అందులో కూర్చొని మేము అలోపి మాత మందిరము ఉండే సర్కిల్ వరకు వెళ్ళిపోయాము. అక్కడ నుండి ఎవరైనా సరే 100 మీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. కుంభమేళా స్నానాలు ఆచరించే ఘాట్స్కి దగ్గరగా ఉన్న టెంపుల్స్ అన్నీ విపరీతమైన రష్గా ఉన్నాయి. అలోపి మాత మందిరం కూడా రష్గా ఉంటుందేమో అనుకుని వెళ్ళాం, కానీ విచిత్రంగా అక్కడ రష్ అస్సలు లేదు, ఫ్రీగా ఉంది. త్రివేణి సంగమ నుండి వెళ్ళే రోడ్డు అలోపి మాత మందిరానికి వెనక వైపుగా కలుస్తుంది. అందుకే మేము ఇలా వెనక వైపు నుండి దేవాలయం పక్కన ఉన్న గోడల పైన ఉన్న ఈ చిత్రాలను చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. నేను ప్రయాగ్రాజ్కు రావడము ఇది 2వసారి. ఇంతకుముందు 2018లో రావడం జరిగింది. అప్పట్లో ఈ నగరాన్ని అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. అలహాబాద్ని 2019 నుండి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ప్రయాగ్రాజ్గా మార్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ ఆలయాన్ని 2018లో సందర్శించినప్పుడు చాలా సింపుల్గా ఉంది. అసలు ఈ విధంగా కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ కొత్తగా నిర్మించినట్లు ఉన్నారు. కాంపౌండ్ వాల్ పైన అమ్మవారి రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, కాలరాత్రి లాంటి అమ్మవారి రూపాలన్నీ చెక్కి ఉన్నారు. అయితే దురదృష్టం ఏమంటే అంత విలువైన చిత్రాలను చూడడానికి వీలు లేకుండా అక్కడ షాపుల వాళ్ళు కప్పేసి షాపులు పెట్టేసి ఉన్నారు. అలాగే చూసుకుంటూ మేము దేవాలయము ముఖద్వారం వరకు వచ్చేసాము. లోపలికి వెళ్ళగానే విశాలమైన ప్రాంగణంలో మధ్యలో అమ్మవారి ఆలయము కనిపిస్తుంది. ఇంతకుముందు ఆలయము డైరెక్ట్గా మెయిన్ రోడ్కు కనిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు కాంపౌండ్ మధ్యలో ఆలయం ఉండేట్లుగా కాంపౌండ్ వాల్ని నిర్మించడం జరిగింది. అక్కడ మధ్యలో ఎత్తైన గోపురం ఉన్న ప్రదేశంలోనే అమ్మవారు కొలువై ఉంటారు. మేమైతే సంగమలో స్నానం ఆచరించిన వాళ్ళందరూ ఇది శక్తిపీఠం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తారేమో, చాలా రష్గా ఉంటుందేమో అనుకుని ఊహించుకుంటూ వచ్చాము. ఇక్కడ అస్సలు రష్ లేకుండా ఉండడం చూసి హ్యాపీగా అనిపించింది. అమ్మవారి ఆలయంలోనికి ప్రవేశించడానికి దారి కొంచెము కన్ఫ్యూజన్గా అనిపించింది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఉన్న ఒక చిన్న హాలులో ఈ విధమైన వేలాడుతున్న ఊయల మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో మనకు అమ్మవారి మూర్తి కానీ విగ్రహం లాంటి రూపం కానీ ఏదీ కనిపించదు. కేవలము అలా ఊగుతున్న ఉయ్యాలే అమ్మవారి రూపంగా భావిస్తారు. అలోప్ అంటే ప్రాంతీయ భాషలో మాయమైనది అని అర్థము. దర్శయజ్ఞంలో దూకి ప్రాణాలొదిలిన సతీదేవిని శివుడు తన చేతులలో ఉంచుకొని తాండవమాడుతూ ఉన్నప్పుడు ఆ తాండవ నృత్యానికి అల్లకల్లోలమైన భూమిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఆమె శరీరాన్ని తన చక్రంతో వివిధ భాగాలుగా ఖండించడంతో ఆ భాగాలన్నీ పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని మనకు అందరికీ తెలిసిన విషయము. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఖండించినప్పుడు శరీర భాగాలన్నీ వివిధ ప్రదేశాలలో పడిపోయినప్పుడు చివరిగా అరచెయ్యి మాత్రము శివుని దగ్గర మిగిలిపోతుంది. ఆ అరచేయి కింద పడిన తక్షణము అక్కడ అది కనిపించకుండా అలాగే మాయమైపోతుంది.
ఇప్పుడు శక్తిపీఠంగా చెప్పబడే ఆ ఊయల ఉన్న ప్రదేశంలోనే అమ్మవారి శరీర భాగము పడి అంతర్ధానమైనట్లుగా చెబుతారు. ఊయల కింద ఉన్న గుంతలాంటి ప్రదేశంలోనే అమ్మవారి శరీర భాగము పడి మాయమైనట్లుగా చెప్పుకుంటారు. అలోప్ అంటే అంతర్ధానం అవ్వడం అనే మీనింగ్ రావడం చేత ఇక్కడ అమ్మవారి శరీర భాగము పడిపోవడం చేత చివరగా పడి అంతర్ధానం అయిపోవడం చేత ఈ ప్రదేశాన్ని అనాది కాలం నుండి అలోపి మాతా మందిరంగా పిలవడం జరుగుతుంది. ముందుగా ఈ ప్రదేశంలో 10 అడుగుల వెడల్పు పొడవు ఉన్న పీఠం పైన ఒక చెక్క ఊయల మాత్రమే ఈ విధంగా ఊగుతూ ఉండేది. అయితే కాలక్రమేణా ఇక్కడ వెండి రేకుతో తాపడం చేయడమే కాకుండా వెండి ఊయల కూడా తయారు చేయడం జరిగింది. ఈ తాపడం చేసిన వెండి రేకు పైన అమ్మవారి శ్రీచక్రాలను ముద్రించడం జరిగింది. ఈ విధంగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఇవి 108 శక్తిపీఠాలుగా 52 శక్తిపీఠాలుగా కూడా విభజించబడ్డాయి. అయితే శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఇందులోని 18 శక్తిపీఠాలన్నీ సందర్శించి అక్కడ శ్రీచక్రాలను స్థాపించి వాటికి శక్తిని ఆపాదించడం చేత అవి 18 శక్తిపీఠాలుగా అతి ప్రసిద్ధి పొందాయి. అటువంటి ఒక ప్రసిద్ధి పొందిన 18 శక్తిపీఠమే ఈ ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠము. ఇది కాలక్రమేణా అలోపి మాతా మందిరంగా ప్రసిద్ధి పొందింది. పూర్వకాలంలో ఈ ప్రదేశం అంతా ఒక మాధవ ఆలయం ఉండడం చేత మాధవ ప్రదేశంగా ప్రసిద్ధి పొందడం జరిగింది. మాధవుడు కొలువైన ప్రదేశంలో కొలువైన అమ్మవారి రూపంగా ఈమెని మాధవేశ్వరి అని అప్పట్లో ప్రజలు కొలుచుకునేవారని అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని మాధవేశ్వరిగా కొలిచాడు. అయితే ఆ తర్వాత కాలంలో దాదాపు 18వ శతాబ్దం కాలంలో మరాఠా రాజులు ఈ ఆలయాన్ని త్రివేణి సంగమాన్ని బాగా అభివృద్ధి పరచడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ అమ్మవారిని అలోపి మాతగా కొలవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దట్టమైన అడవిలో ఒక చిన్న ఆలయంగా ఉండే అలోపి మాత ఆలయంలోని అమ్మవారిని ఇక్కడి ప్రజలందరూ వారి గ్రామ దేవతగా కుల దేవతగా కొలుచుకునేవాళ్ళు. అటువంటి సమయంలో అక్కడ ఒక వివాహానికి పెళ్లి కూతురు ఒక ప్రదేశం నుండి ఈ దేవాలయం దారి గుండానే ఇంకొక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళుతూ ఉన్న సమయంలో ఇక్కడ చెట్ల సందుల్లో దాగిన దొంగలు వీరిపైన దాడి చేయడం జరిగింది. పల్లకిలో ఉన్న పెళ్లి కూతురు అమ్మవారిని ధ్యానించుకొని ప్రార్థించడంతో అమ్మవారు ఆ పెళ్లి కూతురు అదృశ్యమయ్యేలాగా దీవించడంతో అక్కడికి వచ్చిన దొంగలకి పల్లకిలో పెళ్లి కూతురు కనిపించదు. ఈ విధంగా తను నమ్మిన భక్తురాలిని అదృశ్యం కావించడం చేత కూడా అమ్మవారిని అలోపి మాతగా కొలవడం అప్పటి నుండి ప్రారంభమయ్యింది. ప్రయాగే మాధవేశ్వరిగా 18 శక్తిపీఠ స్తోత్రంలో శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే కీర్తింపబడిన ఈ అలోపి మాత మందిరమే కాకుండా ఇంకా లలితాదేవి శక్తిపీఠము, కళ్యాణీదేవి శక్తిపీఠాలు కూడా ఇదే ప్రయాగ్రాజ్లో 108 శక్తిపీఠాలలో 2 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి పొందాయి. అలోపి మాతా మందిరంలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట ఉన్న ఆవరణలో ఉన్న ఇంకొన్ని మందిరాలు దర్శనం చేసుకున్నాము. గర్భగుడి నుండి బయటకు వచ్చేటప్పుడు అమ్మవారి రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి మందిరాలు కూడా పక్కపక్కనే చిన్న చిన్నవిగా ఉన్నాయి. ఒకే చోట కొలువైన అమ్మవారి రూపాలన్నింటికి దీపాలు వెలిగించి పూజలు చేసుకున్నాము. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు, అలోపి మాత శక్తిపీఠ సందర్శనము వీటితో మేము ఎంతో పాజిటివ్ వైబ్స్తో అక్కడ నుండి రిటర్న్ అయ్యాము. బయటకు వచ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళ లోపలి వైపు గోడలపైన కూడా 18 శక్తిపీఠాల దేవాలయాల బొమ్మలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి.
ఇవండి ప్రయాగ్రాజ్లో మేము చూసిన అలోపి శాంకరీ దేవి ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.